మహాదేవుడు పరలోకపు తండ్రి మనల్ని కనికరించి బ్రతికించి జీవాన్ని ఊపిరినిచ్చి మరొకసారి ఆయన సముఖంలో చేరి నమ్మక దర్శనం చేసుకొని ఆరాధించే ఒక విశేషమైన భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. చదువు లేఖన భాగంలో నుంచి ఈరోజు ఒక అంశాన్ని మనం ఆలోచించాం. గత వారాలు ఏం చెప్పాను సహోదరులారా? క్రీస్తు యేసు ఖైదీ అనే సందేశాన్ని మనం పోయిన వారంలో నేర్చుకున్నాం. అపోస్తలుడైన పౌలు క్రీస్తు యేసు ఖైదీ అని. పౌలు మాత్రమే కాదు, కానీ క్రీస్తు యేసును అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు యేసు యొక్క ఖైదీ. ఒకప్పుడు అపవాది బందీలుగా మనం ఉన్నాం, అపవాది చెరలో మనం ఉన్నాము. అపవాది చెరలో ఉన్న మనము క్రీస్తు చెరలోనికి వచ్చాము అనే విషయాలు మనం నేర్చుకున్నాం. క్రీస్తు యేసు యొక్క ఖైదీ జీవితం ఎలాగుంటుంది? 4 విషయాలు మనం ఆలోచన చేసాం కదా. ఒకటి, యూనిఫామ్ ఉంటుంది. ఏంటా యూనిఫామ్ సహోదరులరా? ఏంటి ఎవరు చెప్పట్లేదు? అంటే వినటం పక్కన పెట్టేసాడు కదా. మనం వినటం మట్టుకే మేము క్రీస్తును ధరించుకోవాలి, ఒక యూనిఫామ్. రెండవది, ఒక క్రమమైన జీవితము ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. మూడవది, పని చేయాలి. క్రీస్తు యేసు ఖైదీ అని చెరలో ఉంటే పని చేయాలి. నాలుగవది, లోకానికి, లోక సంబంధమైన అపవిత్రతకి, దురాశలకి ఏం చేయాలి? దూరంగా ఉండాలి. ఈరోజు మరొక అంశాన్ని మనము ఆలోచన చేద్దాం. ఇబ్బంది కొలిమి అనే సందేశాన్ని మనం ఆలోచించాం. ఒకసారి యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం చదువు ఒకసారి. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం. ఈ పదము మనకి 10వ వచనంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నేను నిన్ను పుటము వేసితిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని అంటే ఇబ్బంది కొలిమిలో దేవుడు ఇశ్రాయేలుని పరీక్షించాడు. కొలిమి అంటే తెలుసు కదా మీకు. ఇనప కొలిమిని చూసారు ఎప్పుడన్నా? ఇనప కొలిమి ఆ ఇనుమును వేడి చేసి ఒక షేపులోనికి తీసుకొని రావడానికి ఆ కొలిమిలో ఏం చేస్తారంటే అగ్ని మధ్య ఆ ఇనుముని బాగా వేడి చేస్తారు. వేడి చేసి బయటికి తీసిన తర్వాత బాగా నలగొట్టేసి ఒక పదునైన ఆయుధంగా, ఒక పదునైన వస్తువుగా తయారు చేస్తారు. రెండోది బంగారం. కాబట్టి బంగారాన్ని కూడా ఏం చేస్తారంటే రెండోది కొలిమిలో పరీక్షించేస్తుంటారు. ఆ బంగారం ఉన్న మస్టును తీసేసి, అందులో ఉన్న మట్టిని, వేస్ట్నంతా తీసేసి, దాన్ని శుద్ధి చేసి ఒక అద్భుతమైన, ఒక అపురూపమైన ఒక వస్తువుని ఏం చేస్తారు? తయారు చేస్తారు. అంటే ఒక ఇనప వస్తువు పదును రావాలంటే కొలిమిలో అగ్నిలో ఏం చేయాలి? దాన్ని బాగా కాల్చాలి. అలాగే ఒక బంగారము ఒక అపురూపమైన వస్తువుగా తయారు కావాలంటే దాన్ని ఏం చేయాలి? దానికంటే ముందుగా ఒక అపురూపమైన వస్తువుగా తయారు కావాలంటే ఆ బంగారంలో ఉన్న మస్టుని ఏం చేయాలి? ఫస్ట్ తీసేయాలి. దాన్ని తీసేసి, దాన్ని వేడి చేసి, కరిగించేసి ఒక అపురూపమైన వస్తువుగా తయారు చేస్తారు. అలాంటి కొలిమిలో దేవుడు తన పిల్లల్ని ఏం చేస్తుంటాడు? పరీక్షిస్తుంటాడు. అంటే ఒక చిన్న పాఠం ఇది, మీకు తెలిసిన సందేశమే, రహస్యాలేం కాదు. శ్రద్ధగా కొద్ది నిమిషాలు. కాబట్టి దేవుని పిల్లల జీవితాల్లో ఇబ్బందులు, ఇరుకులు అనేవి ఎదురవుతుంటాయి. కాబట్టి కష్టాలను బట్టి ఒక విశ్వాసిని కదిలించేది ఏమైనా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది శ్రమ. అంటే ఎదురవుతున్న ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, శ్రమలను బట్టి బలహీనుడైపోయే ప్రమాదము ఉంటుంది.
ఈరోజు మన గ్రంథం దగ్గరకు వచ్చి మనం అడిగామనుకో, పరమదేవుడు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఇబ్బంది కొలిమిలో నేను నిన్నేం చేస్తున్నాను, పరీక్షిస్తున్నాను. కాబట్టి ఆ కొలిమిలో ఇనుమును కాల్చినట్లు అగ్నిలో బంగారాన్ని శుద్ధి చేసి కాల్చి అపురూపమైన వస్తుగా తయారు చేసినట్లు నిబంధన సంబంధులని తన యందు విశ్వాసం కలిగిన వారిని పరమదేవుడు ఏం చేస్తాడంటే ఇబ్బంది అనే కొలిమిలో పరీక్షిస్తుంటాడు. కేవలం ఇశ్రాయేలీయులను మాత్రమేనా, నేడు మనల్ని కూడా ఆ కొలిమిలో వేసి పరీక్షిస్తాడా అనే సందేశాలు మనం ఆలోచించేద్దాం. అందులో మొట్టమొదటిగా ఇబ్బంది కొలిమిలో ఇశ్రాయేలీయులు. ఫస్ట్ పాయింట్, ఇందులో ఐగుప్తు దాసత్వమును ఇనుప కొలిమి అన్నాడు. ఐగుప్తు యొక్క బానిసత్వం దేంతో పోల్చబడిందంటే నరేష్, ఇనప కొలిమి. ఎంతకాలం వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు చెప్పాలి? 430 సంవత్సరములు. కొన్ని తరాలు ఐగుప్తులో నివసించారు. అక్కడున్న బానిసత్వాన్ని, వారి స్థితిని గ్రంథం ఏమని పిలిచిందంటే ఇనప కొలిమి. అంటే ఇశ్రాయేలీలు భౌతికంగా ఐగుప్తులో ఉన్నా సరే వాళ్ళు ఎక్కడున్నారంటే ఇనప కొలిమిలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇనప కొలిమిలో ఇనుము చుట్టూ అగ్ని ఉంటుంది, ఒక భయంకరమైన వేడి. అంటే ఇనప కొలిమిలో ఇనుము ఉన్నట్లు ఆ ఇనప కొలిమిలో ఇప్పుడు ఎవరున్నారు? ఇశ్రాయేలీలు. అంటే యోసేపు బ్రతికి ఉన్నంత కాలం కూడా ఇశ్రాయేలీలకి సౌఖ్యమైన స్థితి, సుఖస్థితి ఉండొచ్చు. ఎప్పుడైతే యోసేపు చనిపోయాడో, యోసేపు చనిపోయిన తర్వాత యోసేపును ఎరగని ఒక ఫరో రాజు ఐగుప్తుని పరిపాలన చేయడం ప్రారంభించేశాడో ఇశ్రాయేలీకి కష్టాలు ప్రారంభమైంది. బహు భయంకరమైన కష్టాలు, ఒక భయంకరమైన కఠినమైన దాసత్వం. అది ఎంతగా అంటే ఐగుప్తులు ఇశ్రాయేలీని పని చేయకపోతే కొట్టేవాళ్ళు. పొలం పనిలో, ఇటకల పనిలో, గడ్డి తెచ్చే పనిలో, అంటే రకరకాల పనిలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీని దాసులుగా చేసుకునేవాళ్ళు. ఒకవేళ పని నిర్లక్ష్యం అయితే వెనకాల ఉండే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొట్టేవాళ్ళు. ఒక కఠినమైన దాసత్వం అది. దాన్ని ఇనప కొలిమి అన్నాడు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చదువు ఒకసారి. 11వ అధ్యాయము 4వ వచనం. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున. కాబట్టి ఎక్కడి నుంచి రప్పించాను మీ పితరులను నేను? కాబట్టి గతంలో మీ పితరులు ఎక్కడ ఉండేవాళ్ళు? ఇనప కొలిమిలో ఉండేవాళ్ళు. ఆ ఇనప కొలిమిలో ఉన్న మీ పితరులను ఏం చేశానంటే రప్పించి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి స్వాస్థ్యముగా ఇచ్చేశాను. ఇనప కొలిమి అన్నాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనం. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనప కొలిమిలో నుండి మిమ్మను. ఆ ఇనప కొలిమి, కొలిమి అంటేనే శ్రమకు, కష్టాలకు, ఇబ్బందులకు సూచనది. కాబట్టి ఐగుప్తు దాసత్వంలో వాళ్ళు ఇనప కొలిమిలో ఉన్నారు. 2, ఐగుప్తు నుండి విడుదల నొందిన తర్వాత, ఇబ్బంది కొలిమిలో వారిని పరీక్షించాడు.
ఐగుప్తు బానిసత్వాన్ని ఏమో ఇనప కొలిమన్నాడు తమ్ముడు. ఐగుప్తుల నుంచి విడుదల పొందిన తర్వాత ఏమో ఇబ్బంది కొలిమిలో నేను వారిని పరీక్షించని మాట్లాడుతాను. ఐగుప్తు నుంచి విడుదలైన తర్వాత ఎర్ర సముద్రం దాటగానే వారికి ఎదురైన ఇబ్బంది ఏంటమ్మా స్త్రీలరా? ఐగుప్తు దేశం దాటగానే అంటే ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాలు చేశాడు. ఆ ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ వాళ్ళు బయటకు వచ్చేసారు. అంటే ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరిగిన తర్వాత ఆ సముద్రం దాటిన తర్వాత వారికి ఒక ఇబ్బంది ఎదురైంది. అంటే ఎర్ర సముద్రం దాటగానే వారికి ఒక ఇబ్బంది ఎదురైంది. అంటే విమోచన జరగగానే, అంటే ఎర్ర సముద్రం దాటారంటే వాళ్ళకి ఏం జరిగింది తమ్ముడు? విమోచన జరిగింది. అంటే విడుదల చేయబడ్డారు. అంటే ఒక మేలు కలిగింది. ఒక సుఖస్థితిలోనికి వారు బయటకు వచ్చారు. ఆ ఇనప కొలిమిలో నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. ఇనప కొలిమిలో నుంచి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళకు ఒక ఇబ్బంది ఎదురైంది. ఎందుకు ఆ ఇబ్బంది ఎదురైందంటే నేను వారిని పరీక్షిస్తున్నాడు పరమ తండ్రి. ఎందుకు వచ్చింది ఇబ్బంది? అంటే విమోచన జరిగిన వెంటనే ఎందుకు వచ్చింది ఇబ్బంది? కాబట్టి ఆ ఇనప కొలిమిలో నుంచి ఒక సౌఖ్యమైన స్థితిలోనికి మేము వచ్చాము. మేము వచ్చిన వెంటనే ఒక ఇబ్బంది మాకు ఎదురైంది. ఎందుకు ఈ ఇబ్బంది అంటే పరమదేవుడు ఏమంటాడంటే నేను మిమ్మల్ని పరీక్షిస్తున్నాను. ఇబ్బంది అనే పదము తరచుగా మన నోట్లో నుంచి మన ఇంట్లో కూడా వినపడుతుంది కదా. ఈ పదాన్ని తరచుగా మన నోట్లో వస్తుంది, మన ఇంట్లో కూడా వినపడదు. ఇబ్బందులు అన్న అంటే ఇబ్బందులు అంటే ఏంటి? ఏమి ఇబ్బందులు? ఒక ఆర్థిక పరమైనవి కావచ్చు, అనారోగ్యానికి సంబంధించినవి కావచ్చు, లేకుంటే ఇతరుల నుంచి వచ్చే నిందలు కావచ్చు, లేకుంటే ఇతరులు మనల్ని అవమానించడం కావచ్చు, ఇతరులని మనం ఎగతాళి చేయటం కావచ్చు, కుటుంబంలో ఉన్న వ్యక్తుల నుంచి కావచ్చు, లేకుంటే వెలుపటి సమాజం నుంచి కావచ్చు. అనేక రకాల ఇబ్బందులు. అంటే ఒక కొలిమిలో ఉన్నట్లు ఉంటుందన్న. 4 రోజులు బాగుంటుంది, మళ్ళీ అదావిధిగానన్న ఏంటో ఈ ఇబ్బందులు, ఏంటో ఈ కష్టాలన్న అని తరచుగా ఈ పదాలు వాడుతుంటారు. వారికి మేలు జరిగిన తర్వాత ఇబ్బంది ఎదురైంది. సమాధానం చెప్పాలి నాకు. ఎర్ర సముద్రం దాటగానే ఇశ్రాయేలుకు ఎదురైన ఇబ్బంది ఏమిటి? ఇంకా దానికంటే ముందు వారికి దాహం వేసింది. అంటే త్రాగటానికి నీళ్ళు లేవు. అంటే వెళ్ళారు, నీళ్ళు అవి చేదుగా ఉన్నవి. ఇప్పుడు ఆహారం లేకపోతే ఉండగలం, నీళ్ళు లేకపోతే? ఎప్పుడైతే వాళ్ళకి నీళ్ళు లేవో, ఎప్పుడైతే వాళ్ళకి ఇబ్బంది ఎదురైందో మోషే మీద సనగటం ప్రారంభించేశాడు. అక్కడ పరమదేవుడు అండి వాటిని పరీక్షించారు. అక్కడ ఒకసారి చదవాలి. నిర్గమకాండం 15వ అధ్యాయం. నిర్గమకాండము 15వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చదవాలి. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సరుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములైను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి అంటే దేవుడు ఏం చేశాడు? అక్కడ పరీక్ష పెట్టాడు దేవుడు. అలా పరీక్షించాడు పరమ తండ్రి. ఎప్పుడైతే ఆ పరీక్ష ఎదురైందో, ఎప్పుడైతే ఆ ఇబ్బంది ఎదురైందో సనగటం ప్రారంభించేశారు. అంటే ఇబ్బంది ఎదురైనప్పుడు మనుషులు ఎలాగుంటారు? మన ఆలోచనలు ఎలాగుంటాయి? ఈరోజు ఇబ్బందుల్లో మన ప్రవర్తన ఎలాగుంటుంది? ఇబ్బందుల్లో మన ఆలోచన ఎలాగుంటుంది? మనం ఎలా మాట్లాడతాం ఇబ్బందులుగా ఉన్నప్పుడు? నెక్స్ట్ మరొక సమస్య ఏంటంటే ఆహారం లేదు. దానికోసం కూడా వాళ్ళు సనిగేశారు. 4వ వచనం చూడండి. 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు. నేను వారిని ఏం చేస్తున్నాను? వారిని పరీక్షిస్తున్నాను. అప్పుడు కూడా సనిగిరాడు. 2వ వచనంలో, ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగిను. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొను కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుమే? అబద్ధం మాటల వాస్తవానికి
అంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు తృప్తిగా మాంసం తిన్నారా? లేదు. వెనపకొలమన్నాడు అక్కడ. ఐగుప్తుల చేత వాళ్ళు బాధించబడేవాళ్ళు, ఐగుప్తుల చేత వాళ్ళు తన్నులు తినేవాళ్ళు. కానీ ఇవి విడుదలైన తర్వాత వాళ్ళ కలుగుతున్న సమస్యలను బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే తనగటం, వ్యతిరేకంగా మాట్లాడటం మనం చూడొచ్చు. టోటల్గా 40 సంవత్సరాల అరణ్య ప్రయాణ కాలం ఏంటో తెలుసా తమ్ముడు? అది వారి పరీక్షా కాలం. అది 40 సంవత్సరాలు పరమదేవుడు ఏం చేశారంటే ఆ కొలిమిలో వారిని పరీక్షించేశాడు. ఆ పరీక్షలో విజేతలైన వాళ్ళు మాత్రమే వాగ్దాన భూమిలోనికి వెళ్ళారు. 40 సంవత్సరాల కాలాన్ని ద్వితీయ దేశంలో మోషే ఏమంటే ఇది మీకు పరీక్షా కాలం ఇది. కాబట్టి పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, పరీక్షలో విజేతలైన వాళ్ళు పై తరగతికి వెళ్ళిపోయినట్లు, ఎప్పుడైతే ఆ పరీక్షలో విజేతలు అయ్యారో ఆ విజేతలని మీకు తెలిసి 2 వ్యక్తులు తెలుసు కదా, వాళ్ళు మాత్రమే దేశం లోపలికి వెళ్ళిపోయారు. ద్వితీయోపదేశ కాండము చదువు ఒకసారి 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం. ఏం చేశాడు దేవుడు అరణ్య ప్రయాణ కాలంలో? మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని. ఎందుకు 40 సంవత్సరాలు నడిపించాడు తమ్ముడు? నీవు ఆయన ఆజ్ఞలో గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నట్టు. పైకి నున్నగానే కనపడవచ్చు, పైకి భక్తిగా కనపడవచ్చు, పైకి యథార్థవంతులుగా లేకుంటే తగ్గింపగలిగిన మనుషులుగా కనపడవచ్చు. ఒక్కొక్కసారి ఏం జరుగుద్దంటే హృదయంలో ఉన్నది బయటకు వచ్చేస్తుంటది. ఒకసారి బుద్ధి బయటపడుద్ది. ఇంట్లో ఉన్న స్త్రీలు కూడా అలాగే, ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా ఎలా ఉంటుందంటే ఒకసారి వాళ్ళ బుద్ధి బయటపడుతుంది అనమాట. ఎప్పుడు ఆ బుద్ధి బయటపడుద్ది? ఏదైనా సమస్య వచ్చేసినప్పుడు, లేకుంటే ఏదైనా వ్యక్తుల నుంచి ఏదైనా ఎదురైనప్పుడు ఆ లోపల ఉన్నదంతా ఏమైపోద్ది అనమాట, బయటకు వచ్చేస్తుంది. అరే నేను ఇప్పుడు దాకా ఎలాంటిది అనుకున్నాను, ఈ అమ్మాయి ఇలాంటిదా అంటే పైకేమో భక్తిగా ఉండొచ్చు, కానీ లోపల మాత్రము అందుకడ ఏమంటాడంటే నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టుకో. నువ్వు ఆయన ఆజ్ఞలో గైకుందవో లేదో నిన్ను పరీక్షించడానికి 40 సంవత్సరాలు ఇది ఒక పరీక్షా కాలం. ఇది కాలక్రమంలో వాళ్ళు కనాన్ దేశంలోకి వచ్చేసారు. కనాన్ దేశంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు సంపూర్ణంగా విగ్రహారాధికులు అయ్యారు. సంపూర్ణంగా దేవుణ్ణి విసర్జించేసి విగ్రహారాధనలో మునిగిపోయారు. పరమదేవుడు వారిని శుద్ధి చేద్దామన్నా సరే వాళ్ళు శుద్ధికి రాలేకపోయారు. మీరు గ్రహించాలి ఈ పాయింట్ని. అరణ్య ప్రయాణంలో పరమదేవుడు ఏం చేశారంటే వారిని ఇబ్బంది కొలిమిలో వారిని పరీక్షించేశాడు. కనాను దేశం వచ్చేసిన తర్వాత వాళ్ళు నిబంధన భంగపరిచి సంపూర్ణంగా చెడిపోయారు. వాళ్ళు తిరిగి వారిని శుద్ధి చేద్దామన్నా సరే శుద్ధి చేయలేని పరిస్థితుల్లోనికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారు. సంపూర్ణంగా వాళ్ళు భ్రష్టు లేపరని మాట్లాడుతుంటారు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 28, 29 వచ్చిన చూడు ఒకసారి. చూస్తున్నారా? చూడాలి అందరూ. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 28, 29 వచ్చింది. వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు, మట్టి లోహము వంటి వారు, వారందరూ చెరుపు వారు, కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది, అగ్నిలోనికి శేషమే వచ్చుచున్నది, వ్యర్థముగానే చొక్కము చేయించు వచ్చెను, దుష్టులు చొక్కమునకు రారు. ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళని శుద్ధి చేద్దామన్నా సరే వారిలో నుంచి స్వచ్ఛత అనేది ఏమాత్రం కూడా బయటికి రావట్లేదు. 30వ వచనంలో అప్పుడు దేవుడు ఏం చేశాడు మరి? యెహోవా వారిని త్రోసివేసిన గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. ఎంత శుద్ధి చేసినా సరే రావట్లేదు. ఇప్పుడు ఒకసారి పాత్రలు బాగా మాడిపోతాయి స్టవ్ మీద, ఎంత గీకినా సరే ఎంతగా రుద్దినా సరే రావట్లేదు. ఏం చేస్తాం? ఇంకా పాత్రలని ఏం చేస్తాం? ఇశ్రాయేలు ప్రజలు సంపూర్ణంగా చెడిపోయారు. వారిని శుద్ధి చేద్దామని అగ్నిలో వేశాడు. అగ్నిలో వేసినా సరే వాళ్ళు ఎంత మాత్రం శుద్ధికి రావట్లేదు.
ఆ కొలిమిలో వారిని కరిగించేస్తున్నాడు. ఆ కొలిమిలో కరిగించినా సరే వారిలో ఏమాత్రం కూడా స్వచ్ఛత అనేది బయటికి రావట్లేదు. అప్పుడు ఏజ్కేలుతో ఒక ఉపమానం మాట్లాడాడు. ఒకసారి ఏజ్కేలు గ్రంథము చూడండి, కూడా ఒక అద్భుతమైన విషయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం 6వ వచనం. 24వ అధ్యాయము ఏజ్కేలు గ్రంథం 6వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, మట్టి గలకుండా మానకుండా మట్టి కలిగి ఎండుకుండా. ఎవరిని పిలుస్తున్నాడు లక్ష్మణ్ గారు? ఎవరితో మాట్లాడుతున్నాడు తమ్ముడు? అక్కడేమో కుండను పిలుస్తున్నట్టుంది. మట్టి గలకుండా మానకుండా మట్టి కలిగి ఎండుకుండా అంటే ఆ మడ్డి పోవాలంటే వాస్తవానికి పొయ్యి మీద వేడి చేయాలి. అంటే వేడి చేస్తే మడ్డి పోతుంది. కొండలో అంతా కొండకి ఆనుకొని ఒక విపరీతమైన మడ్డి ఉంది. ఇప్పుడు ఈ మడ్డిని చేత్తో లాగుదామా, చేత్తో పీకేద్దామా అంటే ఇది చేతికి రాదు. అంటే ఎందుకంటే బాగా ముదిరిపోయింది ఆ మడ్డి. చేత్తో తెద్దామంటే అది దానికి చేతికి అంటుకుంటుంది, రాదు అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఆ మడ్డిని పోగొట్టడానికి పొయ్యి మీద పెట్టేస్తుంటారు. ఈ పొయ్యి మీద నీ కుండను వేడి చేస్తారు. ఎప్పుడైతే ఈ పొయ్యి యొక్క సెకకి ఆ అగ్నికి ఈ కుండ వేడైపోద్దో ఆ మడ్డంతా కరిగిపోయింది అనమాట. ఆ మడ్డంతా కరిగిపోయిన తర్వాత అది తీసి పక్కన పారపోస్తారు. ఈ కొండ ఏమో ఇశ్రాయేలుని సూచిస్తుంది తమ్ముడు. అంటే వాళ్ళంతా టోటల్గా చెడిపోయారు. వారిని శుద్ధి చేయడానికి పరమదేవుడు ఏం చేశారంటే కొలిమిలో పరీక్షిస్తున్నాడు, అగ్ని వేశాడు వాళ్ళ మధ్యలోనికి. అయినా సరే ఏమాత్రం కూడా వాళ్ళు శుద్ధికి రావట్లేదు. 6వ వచనం మరలా, మడ్డి గలకుండా మానకుండా మడ్డి కలిగి ఎండకుండా నీకు శ్రమ అంటాడు. మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి 10వ వచనం, ఇలా కూడా 9వ వచనం. ప్రభువుని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నేను విస్తరించి కట్టెలు పేర్చబోచున్నాను. నరహంతకులున్న పట్టణమునకు శ్రమ అంటే యెరూషలేం పట్టణానికి శ్రమ. నేనేం చేయబోతున్నాను? కట్టెలు పేర్చబోచున్నాను. చాలా కట్టెలు పేర్చుము, అగ్ని రాజబెట్టుము, మాంసమును బాగుగా ఉడకబెట్టుము, ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్లు చారు చక్కగా దింపుము. 11వ వచనం, తరువాత దానికి తగిలిన మస్టును మడ్డియు పోవునట్లు అది వేడి అయి మెరుగుపట్టు వరకు ఒట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము. ఏజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఏజ్కేలు, ఆ మడ్డంతా పోయి అది శుద్ధ అయ్యేంత వరకు నువ్వేం చేయాలంటే ఆ ఒట్టి చెట్టుని ఎక్కడ ఉంచాలి? పొయ్యి మీద ఉంచు. ఆ వేడికి ఏమైపోద్ది అంటే ఆ మడ్డంతా దిగిపోద్ది. 12వ వచనం, అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు పోదాయిను, మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయము. అంటే ఎంత శ్రద్ధ తీసుకున్నా సరే, శుద్ధి చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా సరే ఏం జరగట్లేదు తమ్ముడు? శుద్ధి కావట్లేదు. అంటే ఏంటి దాని అర్థం? ఏంటి? ఇశ్రాయేలీయులు పూర్తిగా దేవునికి దూరస్తులు అయిపోయారు. ప్రవక్తలను పంపించి దేవుడు పిలుస్తున్నాడు. అయినా సరే వాళ్ళు ఎంత మాత్రం దేవుని వైపు తిరగట్లేదు అనమాట. ఎంత ప్రకటించినా సరే, ఎంత నేర్పినా సరే, ఎంత హెచ్చరించినా సరే ఏ మాత్రం వారిలో మార్పు అనేది కనిపించట్లేదు. కాబట్టి శుద్ధి కావట్లేదు. పరమదేవుడు ఏం చేస్తున్నాడు? అగ్నిని పెట్టేస్తున్నాడు. అగ్ని పెట్టినా సరే శుద్ధి కావట్లేదు అనమాట. కాబట్టి అగ్ని అనేది శిక్షకు సూచనగా ఉంది, అగ్ని అనేది శుద్ధికి సూచనగా ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఉజ్జియా చనిపోయిన సంవత్సరం యెషయాకు ఒక దర్శనం కలిగింది. యెషయాకు దర్శనం కలిగినప్పుడు యెషయా భయపడిపోయాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన ప్రజల మధ్య నివసించేవాడును, అయ్యో నేను ప్రభువుకు యెహోవాను చూచితేనే ఎలాగాని అనుకుంటాను అన్నమాట. అప్పుడు ఒక దేవదూత వచ్చేసి బలిపీఠం కింద ఉన్న నిప్పు తీసుకొని ఆ నిప్పుని తీసుకొచ్చి ఏం చేస్తాడు? యెషయా పెదవులకి అంటించేస్తాడు. ఇదిగో నీ పాపము పోయిందంటాడు. అంటే గ్రంథంలో అగ్నిని శుద్ధికి సూచనగా వాడబడింది, అగ్ని పరీక్షించడానికి వాడబడింది, అలాగే అగ్ని శిక్షకు కూడా వాడబడింది. అయితే దేవుని పిల్లలను పరీక్షించడానికి పరమదేవుడు ఏం చేశాడంటే అగ్ని అనే కొలిమిలో పరీక్షిస్తుంటాడు.
కాబట్టి ఐగుప్తు యొక్క దాసత్వాన్ని ఇనప కొలిమి అన్నాడు. ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత ఇబ్బంది కొలిమిలో పరమదేవుడు వారిని ఏం చేశాడు? పరీక్షించాడు. కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే పరీక్షిస్తాడా, లేకుంటే మనం అనుకోండా? ఆ ఇబ్బంది కొలిమిలో, ఆ అగ్నిలో దేవుడు ఎవరెవరిని పరీక్షిస్తుంటాడు? ఎవరెవరిని పరీక్షిస్తుంటాడు అంటే తన యందు విశ్వాసము కలిగిన వారందరినీ దేవుడు పరీక్షిస్తుంటాడు. ఎవరైతే తన యందు విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే తన పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారో వారందరినీ పరమదేవుడు ఇబ్బంది కొలిమిలో వేస్తాడు. ఇబ్బంది కొలిమిలో వేసి వారిని ఏం చేస్తారంటే పరీక్షిస్తూనే ఉంటాడు పరమ తండ్రి. ఈ రోజు ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను కూడా దేవుడు ఇబ్బంది కొలిమిలో ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. కాబట్టి ఆ ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఆ కష్టాలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు మనము విజేతలుగా నిలవబడుతున్నామా లేదా? ఎన్నిసార్లు విజేతగా జెండా ఎగరవేశాం ఈరోజు మనము? ఎన్నోసార్లు పరమదేవుడు నిన్ను పరీక్షించి ఉండొచ్చు. ఎన్నిసార్లు మనం దేవుని సమ్ముఖంలో విజేతలు నిలబడ్డాం? ఇబ్బందులనా తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి కావవి. ఇశ్రాయేలుని పరీక్షించాడు. అలాగే రెండోది ఇబ్బంది కొలిమిలో విశ్వాసం. శ్రమ పడకుండా, ఇబ్బందులు పడకుండా, సుఖ సౌఖ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించిన ఒక విశ్వాస పేరు చెప్పండి పరందాలు గారు. నమ్మడం అర్థమైందా? శ్రమ పడకుండా, ఇబ్బందులు పడకుండా, ఏ కష్టాలు పడకుండా, సుఖ సౌఖ్యాలతో, సంతోషాలతో వెళ్ళిపోయిన ఒక విశ్వాస పేరు చెప్పండి రాజారెడ్డి గారు. ఎవరి పేరు చెప్పగలం? ఇప్పుడు మనం పడుతున్న ఇబ్బందుల కంటే ఇప్పుడు వారు ఎక్కువ పొందారంటవా, లేకుంటే వారికంటే ఇప్పుడు మనం ఎక్కువ పొందుతున్నామంటవా? అసలు వారు పొందిన వాడితో పోల్చుకుంటే ఈరోజు మనం పొందేవి పౌలు ఏమంటాడు రోమపత్రికలో? ఎన్న తగినవి అంటే దాని అర్థం ఏంటి? లెక్కలోనివి. కాబట్టి ఏ విశ్వాసి, ఏ భక్తుడు ఇబ్బంది పడకుండా, కష్టపడకుండా, శ్రమ పడకుండా, పరీక్షించబడకుండా విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు తమ్ముడు అంటే ఎవరే లేరు. కాబట్టి ఆది నుంచి భూమి పుట్టిన దగ్గర నుంచి భూమి అంతమయ్యపోయే వరకు పరమదేవుడు ఏం చేస్తాడంటే ప్రతి విశ్వాసిని కూడా ఇబ్బంది కొలిమిలో పరీక్షిస్తాడు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు మనం పరీక్షించి ఉండొచ్చు. ఎన్నిసార్లు మనం విజేతలు నిలబడ్డాం అనేది మనం పరీక్షించుకోవాలి తమ్ముడు. ఒకవేళ భవిష్యత్తులో కూడా అనేక సార్లు పరమదేవుడు ఏం చేస్తాడంటే ఆ కొలిమిలో మనల్ని కూడా పరీక్షిస్తాడు. ఒకరి పేరు చెప్పండి, ఒకరి పేరు చెప్పండి. పరీక్షించబడ్డ విశ్వాసి యోబు. వెరీ గుడ్. అంతకంటే ముందు అబ్రహాం ఏమంటాడు? మీకు గుర్తుందా మాట? ఆ సంగతులైన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. టెస్ట్. దేవుడు అబ్రహాంకి టెస్ట్ పెట్టాడు, పరీక్ష పెట్టాడు. ఏం తెలియదా దేవుడికి అబ్రహాం ఎలాంటాడో? తెలుసు. హృదయాలని అంతరందరిని పరిశీలించేవాడు దేవుడు అని తెలియదా? తెలుసు. కానీ పరీక్ష పెట్టాడు పరమ తండ్రి. ఇంకెవరున్నాడు తమ్ముడు? యోసేపు ఉన్నాడు. అలాగే 4 దావీదు ఉన్నాడు. అలాగే మీకు తెలిసిన మన పలుమార్లు మాట్లాడుకున్న 3 స్నేహితులు ఉన్నారు కదా, షడ్రక్, మెషక్, అబేద్నెగో. అలాగే చివరికి ప్రభువైన యేసుక్రీస్తు కూడా పరిశోధించబడ్డాడు. అలాగే మనకందరికి తెలిసిన అపోస్తుడైన పౌలు. ఎంతో మంది, ఒకరు కాదు, కొద్దిమంది మనం నేర్చుకోవడానికి కొద్దిమంది గురించి తెలుసుకుంటున్నాం. కానీ గ్రంథంలో ఎంతమంది పేర్లు అయితే ఉన్నాయో, ఎంతమంది విశ్వాసులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరమదేవుడు ఏం చేశాడంటే కొలిమిలో పరీక్షించాడు తమ్ముడు. ఇప్పుడు యోబు కలిగిన పరీక్షను చూస్తే మనము ఇప్పుడు ఒక ఇంట్లో ఒక బిడ్డ చనిపోతేనే దుఃఖం. ఒక కుటుంబంలో ఒక బిడ్డ హఠాత్తుగా ప్రాణం పోయిందనుకో ఆ కుటుంబం ఎంత వేదన పడుతుంది, ఎంత వేదన కుటుంబానికి. కానీ యోబుకి ఒకే రోజు పిల్లలు అంతమంది. ఒక పనివాడు వచ్చేసి, అయ్యా నీ పిల్లలు ఆ విందులో ఉంటే ఒక సుడిగాలు వచ్చి 4 మూలల ఇల్లు కొట్టేసింది, ఇల్లు కూలిపోయి నీ పిల్లలు మొత్తం
చనిపోయారయ్యా. ఎంత శోకం తమ్ముడు, ఎంత వేదన అది. అది వాస్తవానికి ఎందుకు వచ్చింది? అది వాస్తవానికి ఎందుకు వచ్చింది? అది యోబు కంటే, యోబు యొక్క అవిధేతను బట్టి కాదు. వాస్తవానికి యోబు ఒక యూనివర్సల్ మనిషి. భూమి మీద అతని వంటి వాడెవడను అంటే, ఆ కాలంలో యోబు లాంటి వ్యక్తి భూమి మీద ఎవడనూ లేడు. ఒక యథార్థవంతుడికి వచ్చింది ఆ శిక్ష. ఒక యథార్థవంతుడికి, చెడుతనం విసర్జించిన వాడికి, న్యాయంగా బ్రతికిన వ్యక్తికి, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవితాన్ని కొనసాగించిన యోబుని పరమదేవుడు ఏం చేశాడంటే, కొలిమిలో వేసి ఏం చేశాడాక, కొలిమిలో వేసి కాల్చాడు బాగా. చదువు, ఒక మాట చదువు. యోబు గ్రంథం ఆయన ఏమంటాడు? 23వ అధ్యాయం. యోబు గ్రంథము 23వ అధ్యాయంలో 10వ వచనం. 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. అంటే ఆ కొలిమిలో పరీక్షించిన తర్వాత ఆ వ్యక్తి ఎలా కనపడాలి? ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా కనిపించాలి. ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా. అంటే స్వచ్ఛత కోసమే, పదును పెట్టడం కోసమే అగ్నిలో వేస్తారు లోహాలని. ఆ అగ్నిలో కాల్చి పదునుకు తీసుకొస్తారు. ఆ అగ్నిలో కాల్చి స్వచ్ఛతకు తీసుకొచ్చేస్తుంటారు. అలాగే ఈ అగ్ని లాంటి కష్టాలు, శ్రమల్లో కూడా మనలో స్వచ్ఛత బయటికి రావాలి. మనలో ఉన్న ఆ స్వచ్ఛత, మనలో ఉన్న ఆ యథార్థత, ఆ పవిత్రత అనేది మనలో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. యోసేపు మీకు తెలుసు కదా, వాస్తవానికి యోసేపు ఆ విధంగా కావటంలో వాస్తవానికి దేవుని యొక్క హస్తం ఉన్నట్లు మీకు తెలుసు. 105వ కీర్తన చూడండి ఒకసారి. ఒక మంచి మాట చదువుతాం. యోసేపుకి ఆ విధంగా శ్రమ కలుగుటలో దేవుని యొక్క జోక్యము సంపూర్ణంగా ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. యోసేపు ఐగుప్తుకి పంపటంలో అన్నల యొక్క హస్తం కంటే సాక్షాత్తు పరమదేవుని యొక్క హస్తం ఉన్నట్లు మనం చూడొచ్చు. 17వ వచనం. 105వ కీర్తన 17వ వచనం సార్. వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. ఎంతకీ యోసేపుని ఐగుప్తు పంపింది అన్నలా, దేవుడా, పవను? అక్కడ సెంటెన్స్ 17వ వచనం మొట్టమొదటి సెంటెన్స్ నరేష్. వారి కంటే ముందుగా ఆయన అంటే దేవుడు ఒకరిని పంపెను. అంటే యోసేపును ఐగుప్తు పంపింది అన్నలా, దేవుడా? అమ్మింది ఎవరు? అన్నలే. కానీ ఐగుప్తుకి యోసేపును పంపించడం ఎవరి ఉద్దేశం? ఎందుకు యోసేపును దేవుడు ఐగుప్తు పంపించాడు? అడిగిన వాళ్ళు చెప్పాలి. ఎందుకని లక్ష్మణ్ గారు రాజు? ఎందుకని? వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాడు. ముందు ఆయన పంపాడు, తర్వాత మిగతా వాళ్ళని పంపించేశాడు. ఎందుకని? అన్నాలను కాపాడడానికి, కరువు వస్తుందని. ఓకే, కరువు వస్తుందని. అది కూడా పాయింట్ రాసుకుందాం. ఇంకా ఒకటి ఉంది, ఇంకా ముందు రాత్రే తెలుసుకున్నాం. అబ్రహాంతో ఏం చెప్తాడు దేవుడు? నీ సంతానము వారు తమది కాని పరదేశమందు 400 ఏళ్ళు దాసులుగా ఉంటారు. వీరు ఎవరినైతే వీరిని శ్రమ పెడతారో వారిలో నుంచి నేను మరలా వారిని విడిపిస్తాను. అది మెయిన్ మీకు తెలిసినట్టు. అప్పుడు ఫస్ట్ దేవుడు యోసేపును పంపాడు, తర్వాత 70 మంది యాకోబు యొక్క సంతానాన్ని ఐగుప్తుకి పంపించాడు. తర్వాత ఏం చేసి 400 సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకువచ్చాడు. చదువు నెక్స్ట్ మాట. యోసేపు దాసుడుగా అమ్మబడిన 18వ వచనం చదువు. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. అంటే దేవుడు యోసేపును ఏం చేస్తున్నాడు తమ్ముడు? పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఎన్ని శ్రమలు యోసేపు జీవితంలో, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నిందలు, అవన్నీ కూడా ఏంటివంటే కొలిమిలో పరమదేవుడు యోసేపును పరిశోధించుచుండెను. ఆనాడు కొలిమిలో యోసేపును ఎలాగైతే పరిశోధించాడో, ఈరోజు మనల్ని ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? కుర్చీలో కూర్చొని హాయిగా జీవితం వెళ్ళిపోద్దా?
హాయిగా సుఖశాంతులతో వెళ్ళిపోద్దంటే కాదు. ఆ స్వచ్ఛత బయటికి రావడానికి, మనలో ఉన్న మస్ట్ బయటికి వెళ్ళిపోవడానికి పరమదేవుడు ఏం చేస్తాడంటే క్రైస్తవ జీవితాలు కూడా పరీక్షిస్తూ ఉంటాడు తమ్ముడు. అది ఎదురైనప్పుడు మనం ఏం చేయాలంటే నిలబడాల్సిన అవసరం ఉంటుంది శ్రీలారా. అక్కడ ఒక మాట, ఫస్ట్ మాటకి సమాధానం చెప్తారా మీరు? 19 వచ్చిన ఫస్ట్ సెంటెన్స్కి, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. అతనంటే ఎవరక్కడ? అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. అతడంటే ఎవరక్కడ? అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు. అతనంటే యోసేపు. యోసేపు ఒక సంగతి చెప్పాడంట, అది నెరవేరే వరకు దేవుని వాక్కు అతను ఏం చేస్తుంది? ఇంతకు యోసేపు ఏం చెప్పాడు? వెరీ గుడ్. అది ఎలా నెరవేరింది? యోసేపు ఏం చెప్పాడు అన్నలకి? అన్నయ్య, మనం అందరం పొలంలో పనులు కడుతున్నాం, నా పనులు లేచి నిలబడ్డది, మీ పనులన్నీ కూడా ఏం చేసింది? సాష్టాంగా. అది నెరవేరిందా? ఈయన ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవుతాడు, ఆహారం కోసం 10 మంది అన్నలు వస్తారు యోసేపు కాళ్ళ మీద. అతడు చెప్పినది నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. అంటే అదంతా పరీక్షాకాలం తమ్ముడు. యోసేపుకి పరీక్షాకాలం. ఒక షడ్రక్, మెషక్, అబేద్నెగో కానీ, ఒక దావీదు కానీ, ఎన్ని నెలలు శైలన్న గారు దావీదు అడుగులు బట్టి తిరిగాడు? ఎన్ని నెలలు సుఖంగా నిద్రపోయాడా? ఎన్ని నెలలు సౌలు తరుముతున్నంత కాలం కూడా పడదాం కదా అడుగులు బట్టి. ఈ అడుగుకి వస్తేనేమో సౌలు తరుగుతాడు, అక్కడి నుంచి ఇంకో అడుగు వెళ్ళిపోతాడు. ఆ గుహలో ఉంటేనేమో సౌలు వస్తాడు, అక్కడి నుంచి ఇంకోటికి వెళ్ళిపోతుంటాడు. ఎంతకాలం తమ్ముడు కుటుంబాన్ని విడిచిపెట్టి? ఎందుకు ఇదంతా? ఎందుకు ఈ పరీక్షలు? ఎందుకు? కాబట్టి అభిషేకించబడిందేమో బాల్యంలో, రాజు అయిపోయింది ఎప్పుడు మరి? అంటే ఈ మధ్యకాలం ఈ పీరియడ్ ఎందుకు మరి? బాలుడుగా ఉన్నప్పుడేమో దేవుడు దావీదును అభిషేకించాడు, అప్పుడే అధికారం ఇచ్చాడా? ఇవ్వాల. ఎప్పుడు ఇచ్చాడు అధికారాన్ని? సౌలు చనిపోయిన తర్వాత. మరి ఈ పీరియడ్ కాలం ఏంటి మరిది? పరీక్షాకాలం. ఆ కొలిమిలో దావీదును ఏం చేస్తున్నాడు దేవుడు? పరీక్షిస్తున్నాడు తమ్ముడు. మెరుగుపడుతున్నాడు పరమ తండ్రి, మెరుగుపడుతున్నాడు. యెహోవా నిన్ను పరిశోధించి తెలుసుకుని ఉంటాడు మాట్లాడుతూ. అలాగే ప్రభువుని యేసు గురించి కూడా మాట్లాడుతూ ఒక వచనం చదువుకొని మనం ముందుకెళ్తాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయం చూడండి సార్ ఒకసారి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి. ఎవరా రాయి? అది పరిశోధింపబడిన రాయి. అది మామూలు రాయి కాదు. అపవాది చేత శోధించబడ్డాడు, దేవుని చేత పరిశోధించబడ్డాడు, సాతాను యొక్క సమాజం చేత కూడా శోధించబడ్డాడు. ఒక అద్భుతమైన మెరుగుపట్టిన రాయి. అపోస్తలుడైన పౌలు మీకు తెలుసు, ఆయన 2వ కొరింథీ పత్రికలో కూడా మాట్లాడుతూ ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్నట్లు మనం చూస్తాం. చివరిగా మరొక పాయింట్ని ఆలోచించేద్దాం. 3వది, ఇబ్బంది కొలిమిలో క్రైస్తవులు. ఇబ్బంది కొలిమిలో క్రైస్తవులు. గుర్తుంచుకోండి, బంగారంలో ఉన్న ఆ మస్ట్ పోవటానికి దాన్ని కాలుస్తారు. 2, అది కాల్చిన తర్వాత ద్రవ పదార్థం అయిపోద్ది. దాన్ని ఒక అపురూపమైన నగగా ఏం చేస్తారు? దాన్ని తయారు చేస్తారు. అంటే 1 దాన్ని శుద్ధి చేయటానికి, 2 ఒక షేపుకు తీసుకొని రావటానికి. అంటే ఒక షేప్ అంటే ఇప్పుడు ఆ ముద్దను ఏం చేయాలి? ఇప్పుడు ఆ ముద్దని దాన్ని కరిగించి ఒక రూపానికి తీసుకొని రావాలి. నెక్లెస్ గానో, లేకుంటే గొలుసు గానో, లేకుంటే నాంతాడు గానో, లేకుంటే ఏదో రకరకాల హారాలు తయారు చేస్తారు.
ఆహారాలు తయారు చేయాలి. అంటే అది శుద్ధి కావాలంటే అగ్నిలో కాలాలి. అది ఒక రూపానికి రావాలంటే అగ్నిలో కాలాలి. అలాంటి అగ్ని వంటి శ్రమ క్రైస్తవులు కలుగుద్ది. ఎందుకు ఈ శ్రమ అంటే, ఒకటి, ఒకవేళ మనలో ఏదన్నా మస్ట్ ఉందనుకో అది బయటికి పోవాలి. రెండోది, మనలో కూడా ఒక షేపును తీసుకొని రావడానికి ఈ శ్రమ. ఎవరి షేపు రావాలి నీలో నాలో? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ ఎందేర్పడే వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలిగించండి. అంటే ఒక రూపం రావాలి తమ్ముడు, మనలో ఒక షేపుకు రావాలి. ఒక అపురూపమైన ఒక రూపంగా జగత్ పునాదికి ముందు దేవుడు ఎలాంటి ఒక రూపాన్ని సంకల్పించాడో ఆ రూపం తీసుకొని రావడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే కొలిమిలో పరీక్షిస్తుంటాడు. గోల్డ్ షాప్కి వెళ్ళామనుకోమ్మా, ఆ గ్లాసుల సెల్ఫ్లో ఒక అపురూపమైన కనపడతాయి కదా నగలు. ఇప్పుడు అంత అపురూపంగా తయారు కావటానికి దానికంటే ముందుగా దానికి ఏం జరిగింది? ఆ సెల్ఫ్లో చూడముచ్చటగా ఆ హారం ఉంచుతారు కదా, ఆ హారం అలా చూడముచ్చటగా తయారు కావటానికంటే ముందు ఏం జరిగింది లక్ష్మణ్ గారు? దాన్ని ఏం చేశారు? మన సహోదరులు ఉన్నారు కదా, ఇద్దరు, శ్రీకాంత్ వెంకన్న పనిచేశారు కొంతకాలం. తెలుసు ఆ అపురూపమైన ఒక నగ తయారవడానికి ఎంత శ్రమ ఉందో, ఎంత కష్టం ఉందో, ఆ బంగారాన్ని కూడా ఎలా కాల్చాలో. అలాగే ఈరోజు మనలో ఎవరి రూపం రావాలంటే యేసుక్రీస్తు యొక్క స్వరూపం రావాలి. ఆ రూపం రావాలంటే కొలిమిలో ఖచ్చితంగా కావాల్సిందే. కొలిమిలో కాలకుండా క్రీస్తు యొక్క స్వరూపం రాదు. శ్రమలు రాకుండా క్రీస్తు స్వరూపం రాదు. కష్టాలు రాకుండా క్రీస్తు స్వరూపం అనేది రాదు తమ్ముడు. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలంటే ఖచ్చితంగా ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు అనేవి రావాలి. అది రాకుండా రాదు. క్రీస్తు యొక్క మనసు మనలో రావాలి. ఇంతకీ ఏంటా క్రీస్తు మనసు? ఏంటా క్రీస్తు మనసు అంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు అయ్యుండి దేవునితో సమానముగా ఉండే ఆ భాగ్యాన్ని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే వ్యక్తినిగా చేసుకున్నాను. సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడు తన్ను తాను తగ్గించుకొనెను. ఇప్పుడు తగ్గింపు అనేది ఎప్పుడు బయటపడుద్ది లక్ష్మి గారు? బయట మనలో ఉన్న తగ్గింపు బయటికి రావాలండి. ఎప్పుడు వస్తుంది? ఇందాక ద్వితీయ తెలుసుకున్నట్లు ఒక మాట చదివాం కదా, నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టుకు. అసలు నువ్వు ఆయన ఆజ్ఞలో గైకొందువో లేదో. 40 సంవత్సరాలు ఏం చేశాడు దేవుడు? అక్కడ నిన్ను కొలిమిలో పరీక్షించాడు. మరి మనలో తగ్గింపు బయటికి రావాలంటే ఏం చేయాలి? అది క్రీస్తు స్వరూపం కదా, అది క్రీస్తు యొక్క మనసు కదా, అది బయటికి రావాలంటే ఎప్పుడు వస్తుంది బయటికి? చెప్పాలి. నేను చాలా తగ్గించుకుంటానండి. నోటితో చెప్పడం ఈజీ, సులువే. ఏదైనా చెప్పడం సులువు, నీతులు చెప్పడం చాలా సులువు, అనుసరించడం అనేది అది కష్టం. కాబట్టి చెప్పడం కాదు, కానీ చెప్పడం కంటే అనుసరించడం అనేది చాలా సులువైంది. నేను తగ్గించుకుంటానంటే నాలో ఓర్పు ఉందంటే నువ్వు చెప్పితే పనికిరాదు. అది ఒకరోజు బయటపడేది వస్తుంది, ఒక సమయం వస్తుంది నీకు. ఒక షేపుకు తీసుకొని రావడానికి పరమ తండ్రి ఏం చేస్తారంటే కొలిమిలో మనల్ని కాల్చుంటాడు. అందుకే ఏమన్నంటే పేతురు తోలతో మాట్లాడుతూ అగ్ని వంటి మహాశ్రమ అన్నాడు. 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనం చదువుతారు. 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి, అంటే శ్రమను అక్కడ అగ్నితో పోల్చాడు తమ్ముడు. శ్రమను అక్కడ అగ్నితో పోల్చాడు. అప్పుడు 1వ అధ్యాయం మీకు తెలుసు కదా, అగ్నిలో సువర్ణం ఎలాగైతే పరీక్షించబడుద్దో అక్కడ ఒక అద్భుతమైన పదం ఉపయోగించాడు తమ్ముడు. బంగారం కంటే అమూల్యమైనది, బంగారం కంటే విలువైనది ఏంటిదక్క? బంగారం కంటే విలువైనది, బంగారం కంటే అమూల్యమైనది ఇక్కడ కూర్చున్న నీ సొంతం, అది నీ దగ్గర ఉన్నది. ఏంటిది? విశ్వాసం. అంటే ఈరోజు మనము ప్రభు పట్ల, దేవుని పట్ల కనపరిచే విశ్వాసం ఎలాంటిదంటే
బంగారం కంటే విలువైనది, అది అమూల్యమైనది. అది బంగారాన్ని కాపాడుకుంటామా లక్ష్మణ్ గారు? ఎక్కడ పడితే అక్కడ ఇంటేసేస్తామా? ఏం చేస్తారా? దాన్ని చాలా భద్రం కాపాడుకుంటాం కదండి. మరి బంగారం కంటే అమూల్యమైన విశ్వాసాన్ని ఏం చేయాలి మరి? పౌలు తిమోతితో మాట్లాడుతూ విశ్వాసమును కాపాడుకుంటేనే, నేను బంగారాన్ని కాపాడుకున్నాను అంటే మనం ఏం కాపాడుకుంటాం? మనం దేన్ని భద్రంగా చూసుకుంటామంటే బంగారాన్ని భద్రంగా చూసుకుంటాం, డబ్బును కాపాడుకుంటాం. కానీ డబ్బు కంటే బంగారం కంటే విలువైనది ఏంటిదిరా? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకు కనిపిస్తున్నది నిజంగా ఈరోజు మన కళ్ళకి విశ్వాసం అమూల్యమైనదిగా కనిపిస్తుందా బంగారమా? ఒకవేళ నీకు విశ్వాసం అమూల్యమైనదిగా కనిపిస్తే నువ్వు అన్నిటికంటే నీ విశ్వాసం నువ్వేం చేస్తావు తెలుసా? పౌలు మాట్లాడినట్లు తిమోతితో మాట్లాడుతూ, నాయనా తిమోతి, నేను నా విశ్వాసాన్ని ఏం చేశాను? కాపాడుకున్నాను నేను. అంటే బంగారము దొంగిలించకుండా కాపాడుకుంటాం కదా, అంతకంటే అమూల్యమైన విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం కూడా అపహరింపబడే ప్రమాదం ఉంది, విశ్వాసం నుంచి తొలగిపోయే ప్రమాదము ఉంది. కాబట్టి మనలో ఉన్న విశ్వాసాన్ని మనం ఏం చేయాలి సహోదరులారా? కాపాడుకోవాలి. అలా వదిలేకుండా నేను నమ్మాను కదా అని వదిలేయటం కాదు. అసలు మొదట్లో ఉన్న విశ్వాసం ఈరోజు నాలో ఉందా? ఒకసారి పరీక్షించుకోండి సహోదరులారా. ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నావా? ఆ స్టాండర్డ్ని కాపాడుకున్నావా నువ్వు? మొదట్లో నీకు ఎలాంటి స్టాండర్డ్ ఉండేది? విచిత్రం కాకపోతే రోజులు గడిచే కొద్ది స్టాండర్డ్ ఏం చేయాలి తమ్ముడు? పెరగాలి. ఇప్పుడు నేను కొత్తలో మీకు పరిచయం అయినప్పుడు నా ప్రసంగం ఎలా ఉండేది, వాక్యం చెప్పండి తెలుసు. ఇప్పుడు సంవత్సరాలు గడిచే కొద్ది ఏమైపోద్ది? మార్పు వస్తుంది. అంటే రోజులు గడిచే కొద్ది నీలో స్టాండర్డ్ ఏమైపోవాలి? పెరగాలి. దురదృష్టం, దరిద్రం ఏంటంటే ఆత్మ సంబంధంగా అవన్నీ ఏమైపోతే ఒక్కసారి పరీక్షించుకోండి. మొదట్లో ఉన్న స్టాండర్డ్ ఈరోజు నాలో ఉందా? ఇంకన్నా అంటే ఒకవేళ లేదంటే నీ విశ్వాసం నువ్వు కాపాడుకున్నట్లా కాదు, ధనాన్ని కాపాడుకున్నట్లు. మనం ఎంత భద్రంగా క్షయమైపోయి మనం కాపాడుకుంటామో, కానీ అన్నిటికంటే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. పేతురు కనపడదు. ఇది ఈరోజు మన కంటికి కనిపిస్తుందా? మనకే కనపడకపోతే ఎలా తమ్ముడు? మొదటి స్టాండర్డ్ లేదు వాస్తవానికి. నువ్వు ఇంకా స్టాండర్డ్ కావాలి, ఇంకా నువ్వు బలవంతుడు కావాలి. కానీ ఎలాగున్నావు నువ్వు? ఇప్పుడు ఎప్పుడు చిన్నపిల్లగాళ్ళ ఉన్నానుకో, వాడికి హార్మోన్ ప్రాబ్లం. 15 సంవత్సరాలు వస్తున్నా సరే తల్లి దగ్గర పాలు తాగుతున్నాడమ్మా. 15 సంవత్సరాల పిల్లగాడు పాలు తాగుతున్నాడు. ఇప్పుడు అర్థం ఏంటి? వాడికి ఏదో లోకం ఉంది. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న కొద్ది స్టాండర్డ్ కాకపోతే 1వ అధ్యాయం చదువుతాం. మీకు తెలిసిన మాటే కదా. 1వ అధ్యాయము 7వ వచనం చదువుతాం ఒకసారి. 1వ అధ్యాయము 7వ వచనం, అక్కడ పేతురు పత్రిక. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. అంటే శోధన దేవుడు నీకు పెట్టే పరీక్ష, ఎగ్జామ్. అంటే మనం ఏం చేస్తామంటే, ఏంటి నాకు ఈ శోధనలో ఏంటి సమస్యలు అనుకుంటాం. కానీ అక్కడ ఏమంటాం అంటే, శోధన అంటే నీకు ఒక ఎగ్జామ్ రా బాబు. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసావు శైలన్ గారు? ఏమ్మా, ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసావు? ఎన్నిసార్లు పాస్ అయ్యారా? సున్నా మార్కులు వచ్చినాయా? కనీసం పాస్ మార్కులు వచ్చుంటాయా? కనీసం పాస్ మార్కులు రాకపోతే 0 మార్కులు వచ్చేస్తే పరిస్థితి రాజారెడ్డి గారు 30 దంతులు గాను కనీసం 30 మార్కులు కూడా రాకపోతే, ఎగ్జామ్ రాసి 30 మార్కులు కూడా రాకపోతే 0 వస్తే ఇప్పుడు అర్థం ఏంటి? ఫెయిల్ అయిపోయినట్లే కదా. మనం ఎన్నిసార్లు పరమదేవుడు మనల్ని పరీక్షించాడు సహోదరులారా. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో కానీ, కుటుంబాల్లో కానీ ఎదురవుతున్న ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, సమస్యలను బట్టి, లేకుంటే నిందలను బట్టి మనం బలహీనపడిపోకూడదు. ఎందుకంటే ఆ ఇబ్బంది కొలువులో దేవుడు మనల్ని ఏం చేస్తున్నామా? పరీక్షిస్తున్నాడమ్మా. ఆ ఇబ్బంది కొలువు నేను పరీక్షిస్తున్నాడు. ఎన్నిసార్లు అన్నా?
ఎన్నిసార్లు నన్ను అడగటం కాదు లెక్క. ఆయన ఉన్నాడు. మనం దేవుని ఇంట్లో మనం ఉన్నాం, దేవుని పెంపకంలో మనం ఉన్నాం. అంటే దేవుడు పెంచుతున్నప్పుడు తన పిల్లల్ని ఏం చేస్తాడు అంటే శుద్ధి. ఒకవేళ మస్ట్ ఉందనుకో తమ్ముడు, మస్ట్ ఉందనుకో, ఇందాక చెప్పిన కదా ఇశ్రాయేల్ గురించి, మస్ట్ ఉంది అందుకే అగ్ని కింద పెట్టాడు. మస్ట్ లేదు, ఒక షేపుకు రావాలి. మరలా ఒక షేపుకు రావాలని ఏం చేయాలి? మరలా అగ్ని వాడాల్సిందే, దాన్ని కరిగించాల్సిందే. ఇప్పుడు ఇనుమును కొన్ని ఇనుముతో చేసిన వస్తువులు ఉంటాయి. ఇనుమును వంచాలనుకో, దాన్ని ఏం చేయాలి? వేడి చేయాలి, అగ్ని కావాలి దానికి. ఏదైనా ఒక లోహము ఒక షేపుకు రావాలంటే ఖచ్చితంగా అగ్ని అనేది ఉండాలి. ఈరోజు మనలో కూడా ఒక రూపం, ఒక షేపు, ఒక అద్భుతమైన క్రీస్తు స్వరూపం రావాలంటే కొలిమిలో కాలవలసిందే. బంగారానికి అగ్ని, మన విశ్వాసానికి కూడా కొలిమి, పరీక్ష. తగినది అంటాడు. ఒకసారి సామెతల గ్రంథం ఒక వచనం చూద్దాం, చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనంలో బంగారానికి ఏం తగినది? 17వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం 17:3 చదువు. వెండికి మోస తగినది, బంగారమునకు కొలిమి తగినది. అంతే. నిన్ను పరిశోధించేవాడు యెహోవా. నిన్ను కూడా, నీకు పరిశోధన అవసరం. ఇంకొక మాట చూద్దామా? 27వ అధ్యాయము 21వ వచనం కూడా చదువు ఒకసారి. 27వ అధ్యాయము 21వ వచనం. మోస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. దేని చేత నరుని పరిశోధింపవచ్చు? పరీక్షలో నిలబడ్డామనుకో, ఒక శాశ్వతమైన బహుమానాన్ని మనం పొందగలం సహోదరులారా. పరీక్షలో నిలబడితే ఒక శాశ్వతమైన బహుమానాన్ని మనం సొంతం చేసుకోగలం. ఒకసారి మరలా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మరలా నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు. నువ్వు నిలబడితే బలా అనిపించుకుంటాను. ఈ సమస్యలకు నిలబడ్డామనుకో తమ్ముడు, ఈ ఇబ్బందులకు కూడా నిలబడ్డామనుకో, ఒకరోజు యజమాని వచ్చినప్పుడు ఏం చేస్తాడక్క? బలా, నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో ఈ నా సంతోషంలో పాల్పొందు. ఒకవేళ నిలబడలేదనుకో బహుమానాన్ని పోగొట్టుకుంటాం. ఒకవేళ ఈ పరీక్షలో నిలబడ్డామనుకో బహుమానాన్ని సొంతం చేసుకుంటాం. పగల వెనక రాత్రి ఉన్నట్లు. ఎప్పుడు పగలే ఉంటుందా సన్నే? ఎప్పుడు రాత్రి ఉంటుందా సైలెంట్ గారు? ఇంకెప్పుడు దేవుడు ఎప్పుడు మనల్ని ఇంకా శ్రమలోనే ఉంచుతాడా? పగల వెనక రాత్రి ఉన్నట్లు, రాత్రి వెనక పగలు ఉన్నట్లు కష్టం తర్వాత ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. ఆ విశ్రాంతి, ఆ సౌఖ్యము, ఆనందం పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలంటే ఆ ఇబ్బంది కులుపులో పరీక్షించబడాలి. నువ్వు ఫిబ్రవరి పత్రిక 10వ అధ్యాయంలో కూడా అక్కడున్న శ్రోతలు కూడా ఆ సొంత జాతి వలన ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ రచయిత ఏం చేస్తున్నాడంటే వారిని ధైర్యపరుస్తున్నాడు. మనం చూడవచ్చు. 35వ వచనం చూడండి. 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. మీకోసం నిందలను బట్టి, శ్రమలను బట్టి మీరేం బలహీనపడిపోకండి. ఒక గొప్ప బహుమానం మీకోసం ఉంది. ముగింపుగా ఒక మాట రాసుకుందాం. సారము అగ్ని వలన కలుగును అంటాడు ప్రభువే. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు మనల్ని, తను వెంబడించే వాళ్ళని దేంతో పోల్చాడు గుర్తొస్తుందా? మీరు లోకమునకు వెలుగు. రెండోది ఉప్పు. మీరు ఏమై ఉన్నారు? మీరు వెలుగై ఉన్నారు. మీరు ఏమై ఉన్నారు? మీరు ఉప్పు అయి ఉన్నారు. ప్రభు ఏమంటే ఉప్పు సారం తెలియాలంటే అగ్ని కావాలంటాడు. మార్కు సువార్త
మార్కు సువార్త 9:49 చూడు ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయము 49 వచ్చి 9వ అధ్యాయము 49 వచ్చి. ప్రతి వానికి ఉప్పు సారము అంటే అది సారవంతమైన ఉప్పు నిస్సారమైన ఉప్పు తెలియాలంటే అగ్ని చేత పరీక్షిస్తారు. అది సారవంతమైన ఉప్ప అది నిస్సారమైన ఉప్పు తెలియాలంటే అగ్ని చేత పరీక్షించినట్లు అక్కడ ఉప్పు ఎవరంటే నువ్వు. ఆ ఉప్పు సారం ఎలా తెలుస్తుందంటే అగ్ని వలన. నీలో నాలో సారం ఉందో లేదో, నువ్వు సారవంతమైన క్రైస్తవుడువో నిస్సారమైన క్రైస్తవుడు తెలియాలంటే ఇప్పుడు ఒడ్డు నుండి మొనగడు అని చెప్పుకోవడం కాదు, దాంట్లో దిగి పోటీ పడాలి, అప్పుడు బయటపడుతుంది తమ్ముడు. కాబట్టి మనలో క్రైస్తవ సారము ఉందో లేదో తెలియాలంటే అగ్ని కావాలి. అగ్ని ఏంటంటే శ్రమ వల్లనే తెలుస్తుంది. శ్రమ లేనంత కాలం, కష్టం లేనంత కాలం మనగాళమే. ఏ అపవాదు, ఏ నింద లేకుంటే ఏ దోషణ రానంత కాలం కూడా మనం ఓర్పు కలిగిన మనుషులమే, మచ్చటంగా ఉంటాం. ఎప్పుడైతే దోషణ వచ్చేస్తుందో, ఎప్పుడైతే నింద వచ్చేస్తుందో, ఎప్పుడైతే అవమానం వచ్చేస్తుందో అప్పుడు మనలో ఉన్న సారము బయటకు వస్తుంది. అవి అనంతకాలం మనగాళమే మనము. ఆ సారం తెలియాలంటే ఏం కావాలి? అగ్ని కావాలి. కాబట్టి నీలో క్రైస్తవ సారం బయటికి రావాలంటే ఏం కావాలి? నీకు శ్రమ కావాలి. ఇవి తాత్కాలికమైనవి తప్ప ఇవి శాశ్వతకాలమైనవి కానే కాదు. కాబట్టి దేవుని పిల్లలు, నేను ముగించేస్తున్నాను, దేవుని పిల్లలు ఇబ్బంది కొలిమిలో ఏం చేయబడతారో పరీక్షించబడతారు. ఆ పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే నిలబడి విజేతలుగా ఉండాల్సిన అవసరత ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు మనకి ఎన్ని ఇబ్బందులు ఎదురైనాయో మనకే తెలియదు, కానీ ఒకవేళ భవిష్యత్తులో కూడా మన వ్యక్తిగత జీవితాలు కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి. వాటిలో పరమదేవుడు అద్భుతంగా తప్పించేస్తుంటాడు, దేవుడు కాపాడుతూనే ఉంటాడు. అవి ఎదురైనప్పుడు మనం ఏం చేయాలంటే నిలకడగా ఉన్నామనుకో బలాన్ని పెంచుకుంటాం. ఒకవేళ నిలకడగా నమ్మకంగా లేవనుకో సోమరమైన చెడ్డదాసుడా వెళ్ళిపో. నువ్వు నమ్మకస్తుడు అయితే బలాన్ని పెంచుకుంటావు, ఒకవేళ నిలబడలేదనుకో వెలుపటికి చీకట్లోనికి త్రోసిపడతావు అమ్మా. కాబట్టి కష్టాలను బట్టి ఎవరు బలహీనపడవద్దు. దయచేసి ఆ వ్యక్తిగత ఇబ్బందులు బట్టి కూడా, వ్యక్తిగత కుటుంబాల్లో కూడా ఎదురవుతున్న కష్టాలను బట్టి లేకపోతే అపవాదులను బట్టి మనం ఏమి కృంగిపోవాల్సిన అవసరత లేనే లేదు. ఎందుకంటే గ్రంథం ఏం చెప్తుందంటే దేవుని పిల్లలు ఖచ్చితంగా కొలిమిలో పరీక్షించబడతారు. కాబట్టి మనకంటే ఎక్కువగా చేయబడ్డారు, మనకంటే ఎక్కువగా పరీక్షించబడ్డారు ఎవరు? గ్రంథంలో ఉన్న విశ్వాసులు. వాళ్ళు పొందిన వాడితో పోల్చుకుంటే అసలు మనం పొందేవి ఏమాత్రం ఎన్న తగినవి కానే కాదు. నేను ముగించేస్తున్నాను. ఇబ్బంది కొలిమిలో ఇశ్రాయేలు ఉన్నారనే సంగతి మనం తెలుసుకున్నాం. అలాగే ఇబ్బంది కొలిమిలో విశ్వాసం ఉన్నట్లు మనం తెలుసుకున్నాం. అలాగా ఇబ్బంది కొలిమిలో ఈరోజు క్రైస్తవులు కూడా ఉంటారు అనే సంగతులు మనం తెలుసుకున్నాం. ఎందుకు అంటే ఆ మస్టు పోవటానికి, ఒక రకమైన షేపు తీసుకొని రావడానికి, ఆ పరీక్షలో మనం నిలబడ్డామనుకో ఒక శాస్త్రీయ బహుమతిని కూడా మనము పొందగలం. శ్రద్ధగా అక్కడిని మీ అందరికీ ప్రమాణిస్తున్నాను అన్నారు.